సింహరాశి వారికి 3, 4, 5వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే మీకు అదృష్టం అనేది పట్టి కలిసి వచ్చే సమయం అని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది. సింహరాశి వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకు అనంటే ఈ వీడియో మీ కంటపడటం ఒక అదృష్టం అయితే ఈ వీడియోని మీరు పూర్తిగా గలగటం ఇంకొక అదృష్టం అన్నమాట. ఎందుకంటే మీకు విలువైనటువంటి సమాచారం ఎంతో ఈ వీడియో ద్వారాగా మీరు తెలుసుకోబోతున్నారు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దానివల్ల మీరు మరింత సమాచారం తెలుసుకొని చాలా సంతోషపడటం, దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం అనేది జరుగుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని మీరు పూర్తిగా చూడండి. దానివల్ల మీకు ఉపయోగం తప్ప ఎటువంటి నష్టము అనేది ఉండదు. మరింత సమాచారం తెలుసుకొని మీ భవిష్యత్తుకు ఉపయోగపడేటటువంటి మాటలు చాలా ఉంటాయి కాబట్టి ఈ 3 రోజుల్లో అసలు మీకేంటి అనేది చక్కగా క్లియర్గా అర్థమవుతుందన్నమాట. కాబట్టి పూర్తిగా చూడండి. మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సింహరాశి వారిది వచ్చేటప్పటికి రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి రవి. సింహరాశి వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులండి. సింహము అంటే అడవికి రారాజు. అడవిలో ఎన్ని రకాలైనటువంటి జంతువులు ఉన్నప్పటికీ అడవికి రాజుగా ఎవరిని మనం పరిగణిస్తామంటే సింహాన్ని మాత్రమే చెప్తాము. ఎందుకంటే సింహానికి ఉన్నటువంటి ధైర్య సాహసాలు, సింహానికి ఉన్నటువంటి గురి, శ్రద్ధ అటువంటివి అన్నమాట. కాబట్టి ఎంతలా ఓళ్ళైనా సరే, అంటే ఎవరైనా సరే సింహం ముందల కాళ్ళు మొక్కి, అంటే ఎట్లాగైతే ఉండాలో అలాగే ఈ సింహరాశి వారి దగ్గర ఎవరైనా సరే తల దించాల్సిందే. అంత ధైర్య సాహసాలు, అంత డేరింగు, వారి జీవితంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు అవ్వచ్చు ఏయైనా సరే అంత పవర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళని సింహాల్లాగా పరిగణించటంలో ఎటువంటి సందేహము లేదు. వీరికి ధైర్యం ఎక్కువ అంటారు. అంటే ధైర్య లక్ష్మి. ఇప్పుడు మనకి అష్టలక్ష్ములు ఉంటారు. అష్టలక్ష్ముల్లో ఏ లక్ష్మి మన దగ్గర ఉన్నా లేకపోయినా సరే ధైర్యలక్ష్మి ఉండాలి. ధైర్యలక్ష్మి ఒక్క లక్ష్మి గనక మన దగ్గర ఉన్నట్లయితే అన్నీ, అంటే మిగిలిన లక్ష్ములు కూడా మన దగ్గర ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాంటి ధైర్యం అనేది ఈ సింహరాశి వారికి ఉంది. కానీ వీరికి వచ్చేటప్పటికి కష్టాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే వీరు డబ్బు సమస్యలు కానీ, అంటే డబ్బు గురించి బాగా కష్టపడటము, ఉండి లేక ఇబ్బందులు పడటము, జనాల నుంచి అవమానాలు పడటము, మానసికంగా వీళ్ళు కూడా నలిగిపోవటము, ఒక్కొక్కసారి ధైర్యం పోయి చాలా కుంగిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అన్నమాట. వీళ్ళు కూడా కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులుగా, కష్టజీవులుగా ఈ సింహరాశి వాళ్ళని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే వీరికి తెలివితేటలు అనేవి కొంచెం ఎక్కువగా ఉండటం వలన ఆ తెలివితోటి